ఇంకెందుకు బయట కొనడం, ఇలా సింపుల్‌గా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టండి చాక్లెట్ కేక్. ఇంక అస్సలు బయట అడగరు. ఎప్పుడు కావాలన్నా ఇంట్లో చేయండి మమ్మీ అని చెప్తారు ఖచ్చితంగా. కేక్ అనగానే చాలామంది బయటే కొనడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కరెక్ట్ మెజర్‌మెంట్స్ చెప్తాను ఈ వీడియోలో నేను. పక్కాగా పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది. సో, నేనిప్పుడు చేసేది ఎగ్‌లెస్ అనమాట. ఎగ్ లేకుండా చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైమ్ చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తారు. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకోండి కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి. సో, ఇలా ఒక స్ట్రైనర్ కూడా తీసుకొని అందులోకి ఇక్కడ నేను 2 కప్పులు మైదా వాడుతున్నాను. సో, చూసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పులు మైదా. ఇది నాకు 200 గ్రామ్స్ వచ్చిద్ది గ్రామ్స్‌లో చెప్పాలంటే. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకున్నాను. మీ ఇంట్లో కోకో పౌడర్ లేకపోతే కోకో పౌడర్ ప్లేస్‌లో మీరు కాఫీ పొడి ఉండిద్ది కదా! అదైనా యూజ్ చేయొచ్చు. కాపోతే కొంచెం తక్కువ వేసుకోండి కాఫీ పౌడర్ అయితే. సో, ఇలా వేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఇలా జల్లించుకోండి. ఏవైనా నలకలు అలాంటివి ఉంటే ఈజీగా రిమూవ్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిని ఒకసారి మిక్సర్ కానీ లేకపోతే ఫోర్క్ స్పూన్ గానీ, నార్మల్ స్పూన్‌తో గానీ ఎలా అయినా సరే ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు షుగర్ పొడి యాడ్ చేసుకోండి. 2 కప్పులు మైదాకి అరకప్పు షుగర్ అయితే సరిపోయిద్ది. ఇంకొంచెం తీపి ఎక్కువ తింటాము మేము అనుకున్నోళ్ళు ఇంకో 2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. అంతేకాని ఇంకా మరీ ఎక్కువ వేయకండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా 2 వేసుకోవాలి. అవి లేకపోతే ఈనో వాడండి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ యూజ్ చేశాను. వెనిలా ఎసెన్స్ లేదు అంటే ఇలాచీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిలోకి కప్పుంబావు మిల్క్ అయితే ఖచ్చితంగా పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కప్పు మిల్క్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. మిగతా పావు కప్పు మిల్క్ తర్వాత యూజ్ చేస్తాను. ఇప్పుడు పావు కప్పు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఒకే డైరెక్షన్‌లో తిప్పుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ మంచిగా. ఫైనల్‌గా ఇందాక ఒక పావు కప్పు మిల్క్ మిగిలాయని చెప్పాను కదా! వాటిని ఇప్పుడు లాస్ట్‌లో ఇంకొకసారి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇంకో 1 మినిట్ మంచిగా ఇలా మిక్స్ చేయండి. సో, ఫైనల్‌గా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాటర్‌ని చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్‌గా కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది. రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా! అలా ఉండాలనమాట. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా వాడితే బ్యాటర్ అనేది మరీ థిక్‌గా ఉండకూడదు. మరీ లూజ్‌గా ఉండదు. సో, ఇలా బ్యాటర్ మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా పిండి మొత్తాన్ని కేక్ బ్యాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని నెయ్యి రాసుకున్న ఇలాంటిది ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ బ్యాటర్‌నంతా యాడ్ చేసి ఆ గిన్నెలోకి ఓసారి ఇలా డిప్ చేసిన తర్వాత ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ గిన్నెలో యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలానే వదిలేసేయండి ఆ గిన్నెలోనే. నెక్స్ట్ ఇలా కేక్ అంతా కూల్ అయిపోయిన తర్వాత నైఫ్ తోటి ఎడ్జెస్ ఇలా కొంచెం కేక్‌ని స్క్రేప్ చేసుకుంటూ ఇలా బోర్లిచ్చుకొని ఒక్కసారి డిప్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిద్ది కేక్ అనేది. సో, చూసారు కదా! ఇలా బౌల్ నుంచి కేక్‌ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు కేక్‌ని ఇలా టర్న్ చేసేసుకోండి. ఒక్కసారి కేక్‌ని చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. సో, పిల్లలకి ఇలా అయినా పెట్టొచ్చు. లేదంటే దీనికి ఇంకొంచెం టేస్ట్‌ని యాడ్ చేసి కూడా ఇవ్వచ్చు. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా కేక్‌ని మిడిల్‌కి కట్ చేయండి. ఇలా కట్ చేసిన పై పీస్‌ని ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ పీస్ మీద మెల్ట్ చేసుకున్న చాక్లెట్‌ని స్ప్రెడ్ చేసుకొని స్పూన్ తోటి మొత్తం కేక్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసేయండి. నేను చాక్లెట్‌ని మెల్ట్ చేసిన తర్వాత జీడిపప్పు సన్నగా కట్ చేసి అక్కడక్కడ కొన్ని పలుకులను కూడా యాడ్ చేశాను. ఆ పలుకులు తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది ఇంకా హైలైట్ అయిద్దనమాట. సో, చూపిస్తున్నట్టు చాక్లెట్‌ని స్ప్రెడ్ చేసుకొని తర్వాత పైన కూడా పీస్‌కు యాడ్ చేసి తర్వాత దీనికి కూడా చాక్లెట్‌ని స్ప్రెడ్ చేసేసుకొని మేము వెయిట్ చేయగలము అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత కట్ చేసుకొని తినొచ్చనమాట. మా పిల్లలైతే అప్పటిదాకా కూడా ఆగట్లేదు. ఇలా స్ప్రెడ్ చేశానో లేదో అలా కావాలి అన్నారు. సో, అందుకనే పిల్లలకైతే వెంటనే కట్ చేసి ఇచ్చాను నేను.
ఆల్మోస్ట్ పిల్లలు ఏదడిగినా సరే అది నాకు రాకపోయినా నేర్చుకొని మరీ చేస్తాను. ఆల్మోస్ట్ 99% అన్నీ ఇంట్లోనే చేస్తాను. సో, ఈరోజైతే పిల్లలు చాక్లెట్ ఐస్ క్రీమ్ సారీ చాక్లెట్ కేక్ అడిగారు. అందుకనే ఇలా చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాననమాట. సో, ఇంకెందుకు లేటు చూసారు కదా వీడియో. ఇదే ప్రాసెస్‌లో చేయండి పర్ఫెక్ట్‌గా కుదిరిద్ది. నేను లాస్ట్‌లో మీకు చెప్పడం మర్చిపోయాను. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. బట్ అది క్లిప్ మిస్ అయింది. అందుకనే లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను. ఇంకెందుకు లేటు కేక్ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి.